మరి టాన్సిలెక్టమీ సర్జరీ ఎప్పుడు అడ్వైస్ చేస్తారు? మీకు ఎప్పుడైనా ఎవరైనా డాక్టర్ టాన్సిలెక్టమీ సర్జరీ అడ్వైస్ చేస్తే ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పేం లేదు. టాన్సిలెక్టమీ సర్జరీ ఎప్పుడు అడ్వైస్ చేయాలి? టాన్సిలెక్టమీ సర్జరీ అడ్వైస్ చేసేదానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్. ఎవరికైనా తరచూ టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ అంటే ఒక సంవత్సరం వ్యవధిలో 6 సార్ల పైగా అంటే 6 ఎపిసోడ్స్ పైగా టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల బాగా ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు వాళ్ళకి టాన్సిలెక్టమీ సర్జరీ అడ్వైస్ చేస్తాము. రెండవది, వరుసగా 2 ఏళ్లుగా 5 పైన ఎపిసోడ్స్ అంటే 5 సార్ల కంటే ఎక్కువగా టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల ఇబ్బంది పడితే వాళ్ళకు కూడా టాన్సిలెక్టమీ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. ఇంకొకటి, మూడో ఆప్షన్, వరుసగా 3 ఏళ్లుగా 3 ఎపిసోడ్ల మినిమం వచ్చి ఉంటే, వరుసగా 3 ఏళ్లుగా ప్రతి సంవత్సరం మినిమం 3 ఎపిసోడ్లు కనుక వచ్చి ఉంటే అప్పుడు కూడా డాక్టర్స్ అనేది మీకు టాన్సిలెక్టమీ సర్జరీ అడ్వైస్ చేస్తారు. ఇటువంటి కేసెస్లో ఎందుకు టాన్సిలెక్టమీ చేయాలంటే ఇంకా టాన్సిల్స్ అనేవి డిఫెన్స్ మనకి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా యాక్షన్ చేయడం నుంచి వాటిలోనే క్రిములు అనేవి క్రానిక్గా ఉండిపోయి అవే తరచూ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్గా మారిపోవడం వల్ల తరచూ ఇబ్బంది పడి ఇంకా అవి మనకి ఎటువంటి యూజ్ లేకుండా ఇన్ఫెక్షన్కే కాజ్ అవుతాయి కాబట్టి టాన్సిలెక్టమీ సర్జరీ అడ్వైస్ చేస్తాం. ఈ టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ కాకుండా ఇంకా కొన్ని వాటిలలో కూడా టాన్సిలెక్టమీ సర్జరీ అడ్వైస్ చేస్తాం. అందులో మెయిన్గా ఏమంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా. ఇది పెద్దవాళ్ళలో చూస్తాం మరియు చిన్నవాళ్ళలో కూడా చూస్తాం. అంటే టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు టాన్సిల్స్ వాస్తాయి, మళ్ళీ ఇన్ఫెక్షన్ అప్పుడు వచ్చినప్పుడు అవి మామూలు సైజ్కి వచ్చేస్తాయి. బట్ కొందరిలో అవి తరచూ వాడడం వల్ల పెద్దగా ఉండిపోతాయి. పెద్దగా ఉండిపోయి అన్నం తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొందరు చిన్నపిల్లలు. అదే కాకుండా మరీ ఎక్కువగా వాచిపోయిన వాళ్ళలో ఊపిరితిత్తులో గాలి తీసుకోవడం కూడా ఇబ్బందిగా వాచిపోయి చాలా పెద్దగా ఉంటాయి. అప్పుడు వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అనే ప్రాబ్లం వస్తుంది. అటువంటి కేసెస్లో కూడా మనము టాన్సిలెక్టమీ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎప్పుడు మనకు టాన్సిలైటిస్కి మెడికల్ ట్రీట్మెంట్ అవసరం, ఎప్పుడు సర్జరీ అవసరం అనేది తప్పకుండా అందరూ తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.